2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా ఇండియా చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. తహవూర్ రాణాను ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నారు. తహవూర్ రాణాను అమెరికా అప్పగించడంతో ప్రత్యేక బృందం భారత్కు తీసుకొచ్చింది. ఎన్ఐఏ కార్యాలయం పరిసరాల్లో స్వాట్ బృందాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ విచారణ తర్వాత అతనిని పటియాలా హౌస్ కోర్టుకు తరలించనున్నారు. తహవూర్ రాణాను కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ పిటిషన్ వేయనుంది. కోర్టు విచారణ తర్వాత తహవూర్ రాణాను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయ్యాడు తహవూర్ రాణా. రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్కు తీసుకొచ్చారు. ముంబై దాడి వెనుక పాకిస్తాన్ నాయకుల పాత్రను నిర్ధారించే దిశగా విచారణ ఉండబోతోందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్లో 10 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు నరమేధం సృష్టించిన ఘటన వెనుక తహవూర్ రాణా మాస్టర్ మైండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ఢిల్లీ రిపోర్టర్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి అప్డేట్స్. ఇక తహవూర్ రాణా అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల పేరులో కీలక సూత్రధారి. మరి ఆయన్ని ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్ కి తీసుకొచ్చారు. మరి కొద్దిసేపటి క్రితమే ఈ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాలేదు. ఎయిర్పోర్ట్ లోనే ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పాలెం ఎయిర్పోర్ట్ లో ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. పాలెం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక సిఐడి అంటే ఎన్ఐఏ కస్టడీకి తీసుకెళ్లబోతున్నారు. ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో రాణాని తరలించబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే రాణాతో పాటు దాదాపుగా 10 మంది అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక వాహన శ్రేణిలో మొత్తం గ్రీన్ ఛానల్లో మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి గ్రీన్ ఛానల్లో ఎయిర్పోర్ట్ నుంచి పాలెం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎన్ఐఏ ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఎన్ఐఏ ఆఫీస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు, పాటియాలా కోర్టుకి. పాటియాలా కోర్టు నుంచి పాటియాలా కోర్టులో దీనికి సంబంధించి కొంత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అతన్ని తిహార్ జైలుకి తీసుకెళ్తారు. ఇప్పటికే తిహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో మనం చూసాం అఫ్జల్ కసబ్ ఎక్కడైతే ఉంచారో అదే కసబ్ ని ఉరి తీశారు కూడా. అదే జైలులో అదే బ్యారెక్ లో ఇతన్ని రాణా కూడా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా జైలు అధికారుల నుంచి సమాచారం అందుతుంది. తిహార్ జైలు వద్ద టోటల్ గా కూడా భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. భారీ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పాటియాలా కోర్టుకి తీసుకొచ్చే దారిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రత్యేక పర్మిషన్ తీసుకోబోతున్నారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు ఇతన్ని విచారించడానికి, రాణాని విచారించడానికి. మరి కోర్టు పర్మిషన్ తీసుకొని ఎన్ఐఏ అధికారులు రాణాని విచారిస్తారని సమాచారం అందుతుంది. మరి అసలు చాలా అంశాలు, ఈయన యాక్చువల్ గా పాకిస్తాన్కి చెందిన కెనడా జాతీయుడు రాణా. ముంబై పెళ్లిలో దాదాపు 160 మందిని బలి తీసుకున్న నరరూప రాక్షసుడు. మళ్ళీ ఇలాంటి రాక్షసుడు భారత్కి రాకుండా ఎన్నో భారత్కి రాకుండా చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించి తన భారత్కి అప్పగించొద్దు అని చెప్పేసి కూడా అక్కడ అమెరికాలో ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఆటలు కొనసాగలేదు. ఎట్టకేలకు రాణాని ఇక భారత్కి తీసుకొచ్చారు ప్రత్యేక విమానంలో. ఇక ప్రత్యేకమైనటువంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో పాలెం ఎయిర్పోర్ట్ నుండి ఆయన కోర్టుకి ఎన్ఐఏ కోర్టుకి తరలిస్తున్నారు. ఎన్ఐఏ కోర్టులో ఆయన ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఇచ్చేటువంటి ఉత్తర్వులు బేస్ చేసుకుని ఆయన్ని అక్కడి నుండి తిహార్ జైలుకి తరలిస్తారని సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని వివిఐపీలందరికీ కూడా భద్రతనిచ్చారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరి వివిఐపీలతో పాటు ఇక కీలకమైన భద్రతను కూడా పెంచారు. దాదాపు ఒకవేళ ఈయనపై అటాక్ జరిగే అవకాశం కానీ, లేదంటే ఈయన టెర్రరిస్టులు అటాక్ చేసే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిఘా వర్గాలు ఇప్పటికే కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఇక భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. మరి రాణాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎన్ఐఏ నుంచి 12 మంది అధికారులకు యాక్సెస్ లభించింది. 12 మంది అధికారులు డిఐజీ ఎన్ఐఏ తో పాటు ఇంకొక 11 మంది అధికారులు ఉన్నారు. వీళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంది. రాణాని తీసుకొచ్చిన తర్వాత ఆయన నుంచి పలు సమాచారం సేకరించేందుకు
ఈ ఎన్ఐఏ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది, కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది. రాణాను తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి తీసుకెళ్లి కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకి తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ చెకప్ చేస్తారు. మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులకు అప్పగించి ఎన్ఐఏ అధికారులను ఎలా చేస్తారు అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడానికి. ఆ తర్వాత ఇక అసలు ఈ ముంబై పెళ్లిలో తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు భారతదేశంలో, ఇంకా ఎలాంటి ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనే విషయాన్ని అధికారులు రాబట్టబోతున్నారు. మరి పలు కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రామకృష్ణ, ప్రస్తుతం తహవూర్ రాణా వయసు ఎంత అండ్ ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా, సో తిహార్ జైలుకి తరలించే మార్గం అంతా కూడా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా? సో దానికి సంబంధించి భద్రతా చర్యలు ఎన్ని అంచెల ప్రకారం భద్రతా చర్యలు ప్లాన్ చేశారు? సుమారు 67 సంవత్సరాలు ఉంటాయి తాహూర్ రాణాకి. మరి ఈ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించారు ఆయన. 2008లో జరిగిన ఘటనలో ఈ కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఏజ్ రీత్యా కూడా భద్రత ఆయనకి మెడికల్ చెకప్స్ అన్ని చేసి, కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని సేకరించాలి. ముంబై పేలుళ్ల వెనకాతల ఇంకెవరెవరైనా ఉన్నారా, ఆ తర్వాత ఇంకా దేశంలో ఎక్కడెక్కడ ప్లాన్లు చేశారు, మరి ఆ విషయాలు, అలాగే ఈ ఘటనతో ఇంకా వేరే సంస్థలకి ఏమైనా లష్కరే తోయిబాతో పాటు ఇంక వేరే సంస్థలకి ఏమైనా సంబంధం ఉందా, మరి ఇంకా దేశంలో ఎవరు ఏ వివిఐపీలని టార్గెట్ చేశారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. మరి ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఎన్ఐఏ ఈ రోజు రాబట్టిన తర్వాత మరి చాలా కీలకమైన పరిణామాలు జరగచ్చు అని చెప్పేసి పోలీసు అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఒకవైపు తావూర్ రాణాని ఇండియాకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంత నిఘా వర్గాలకి చాలా సమాచారం అందింది. ఎక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, లష్కర్ ఏ తోయిబా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మీ రాష్ట్రాల్లో మీ వివిఐపీలందరినీ చాలా భద్రతను కల్పించాలి అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేసింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. మరి ఈ నేపథ్యంలో ఇక ఢిల్లీలో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ తర్వాత ఎక్కడ ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా వాటిని తీవ్రంగా పరిగణించబోతుంది. కాబట్టి జరగక ముందే జాగ్రత్త పడాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పడం జరిగింది. ఇక ఢిల్లీలో పరిస్థితి కానీ మనం కానీ చూసుకున్నట్టుగా అయితే ఇది వివిఐపీ ఏరియా, దేశ రాజధాని. కాబట్టి ఇక్కడ చాలా మంది విఐపీలు ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడా గట్టి భద్రతను కల్పించారు. ముఖ్యంగా వివిఐపీలకి చాలా భద్రత కల్పించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సరకులు చెక్ పోస్టులు పెట్టారు. ఢిల్లీ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా సరిహద్దుల్లో చెక్ పోస్టుల దగ్గర సెక్యూరిటీ కూడా టైట్ చేయడం జరిగింది. ఇటు పాటియాలా కోర్టుకి తీసుకొస్తారు కాబట్టి పాటియాలా కోర్టు మొత్తాన్ని కూడా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ అని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే ఇక తిహార్ జైలు దగ్గర కూడా పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా భారీగా రంగంలోకి దించడం జరిగింది. మరి ఏ సంఘటన జరగక ముందే చాలా జాగ్రత్త పడాలి అనేది కేంద్ర హోంశాఖ స్ట్రిక్ట్ గా ఆదేశాలు అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో తావూర్ రాణాని తీసుకెళ్లే రూట్ అని కూడా, అంటే పాలం ఎయిర్పోర్ట్ నుంచి పాటియాలా కోర్టుకి రావాలి అంటే చాలా కీ ఏరియాస్ నుంచి రావాల్సి వస్తుంది, వివిఐపీ ఏరియాల నుంచి రావాల్సి వస్తుంది. అందుకనే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకొస్తున్నారు. మెయిన్ అంటే అతని దగ్గర ఉన్న సమాచారం ఏంటి, భారతదేశంలో ముంబై పెళ్లికి పాల్పడటం, ఆ తర్వాత ఇంకా ఏ పెళ్లికి ప్లాన్ చేశారనేది కూడా కీలకం కాబోతుంది. మరి ఆ సమాచారాన్ని తీసుకోవడం వల్ల కొంతవరకు సేఫ్ గా ఉంచవచ్చు భారత్ని. అలాగే ఎవరెవరు దీని వెనకాతలు ఇంకెంతమంది తీవ్రవాదులు బయట దాక్కున్నారు వాళ్ళ సమాచారాన్ని కూడా రప్పిస్తారు. మరి వీటన్నిటి కోసమే ఎన్ఐఏ రంగంలో దిగింది. మరి ఎన్ఐఏతో పాటు మరికొన్ని ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా రంగంలోకి దిగింది. మరి వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్ని కూడా ముందు ఈ తాహూర్ రాణాని విచారించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మరి కోర్టు ఎవరికైతే పర్మిషన్ ఇస్తుందో వాళ్ళకే ఈ రోజు అవకాశం అయితే ఉంది. అది కూడా లిమిటెడ్ మెంబర్స్ ని పర్మిషన్ ఇస్తున్న సమాచారం. 12 మంది ఎన్ఐఏ నుంచి 12 మంది, అలాగే రీసెర్చ్ అనాలిసిస్ నుంచి 6 అలౌ చేసినట్లు సమాచారం ఉంటుంది. ఈ 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా దేశంలో చాలా కీలకమైన ఏజెన్సీలు. మరి ఈ 2 ఏజెన్సీలకు కూడా తావూర్ రాణాని విచారించడానికి అవకాశం దక్కిందని చెప్పి సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.